హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ ఒక్కటి చేస్తేనే మీకు సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ అనేది మీకు జమ అవుతుందండి. సో ఆ ఒక్కటి చేయకపోతే మీకు సబ్సిడీ అనేది రాదు, ఎప్పటికి రాదు. అయితే ఆ ఒక్కటి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరికి, అనగా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గ్యాస్కి సంబంధించినటువంటి 500 రూపాయలతోనే గ్యాస్ అనేది ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే మీరు 980 రూపాయలు మీరు పే చేస్తే కనుక మీకు 500 రూపాయలు అనేది తిరిగి మీ యొక్క అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారండి. అయితే అది మనకు గ్యాస్ సిలిండర్లు యూజ్ చేసే ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఈకేవైసీ అయితే చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ అనేది తీసుకుని వచ్చారు. సో ఎవరైతే ఈకేవైసీ చేస్తారో వారికి మాత్రమే ఈ సబ్సిడీ కానివచ్చు, అలాగే గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే గ్యాస్ కనెక్షన్ కూడా అనేది యాక్టివేషన్లో ఉంటుందండి. సో ఒకవేళ మీరు ఈ ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలు రావు. సో గ్యాస్ సబ్సిడీ పొందాలంటే తప్పనిసరిగా మీరు ఇవి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ఈకేవైసీ చేసుకున్నారా లేదని చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు హెచ్పి గ్యాసు, ఇండియన్ గ్యాసు, భారత్ గ్యాసు ఏ ఒక్క గ్యాస్ వాడినా కానీ ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోలేదు అనుకుంటే కనుక వెంటనే మీరు గ్యాస్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మీరు ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళి సో మీరు ఈకేవైసీ అనేది చేసుకోండి. అయితే వేలిముద్ర అంటే బయోమెట్రిక్ అనేది వేసి సో మీరు ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్తో లింకప్ చేశారా, అలాగే మీ యొక్క ఆధార్లో ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ నెంబర్ అనేది మీరు బ్యాంకుకి లింకప్ చేశారా, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అయితే లింకప్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఇవన్నీ మీరు తప్పనిసరిగా చేసుకుంటేనే మీకు గ్యాస్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మీకు జమ కావడం అయితే జరుగుతుంది. వీటిలో ఏ ఒక్కటి మిస్ చేసినా కానీ మీకు సబ్సిడీ అనేది జమ కాదు. సో తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ వాడేవారు ప్రతి ఒక్కరూ సో మీరు రేపటి నుండి మీరు వెంటనే మీ యొక్క గ్యాస్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అనేది చెక్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో సో ఈ బ్యాంక్ అకౌంట్ కూడా అయితే సరి చేసుకోండి. ఒకవేళ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే కనుక మీకు సబ్సిడీ అనేది పడుతుంది. ఒకవేళ పర్ఫెక్ట్గా లేకపోతే కనుక మీకు సబ్సిడీ అనేది పడదండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.